హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'అక్క స్థానంలో' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే సాయంత్రం 7 గంటలు బయట చినుకులు పడుతున్నాయి. అర్జున్ కారు గేట్ లోపలికి వచ్చింది. కావ్య గుండె దర్దల్లాడింది. ఉదయం జరిగిన గొడవ తర్వాత ఇప్పుడే మళ్ళీ అతను చూడబోతుంది. కావ్య వంటింట్లో ఉంది. రత్నమ్మ సహాయంతో రాత్రి భోజనం సిద్ధం చేసింది. అర్జున్ నేరుగా డైనింగ్ హాల్లోకి వచ్చాడు. టై లూజ్ చేసుకుంటూ సోఫాలో అలసిపోయినట్టు కూర్చున్నాడు. గాయత్రి గారు నీళ్ల గ్లాస్తో వచ్చారు. వచ్చావా నాన్న, ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువ అని అడిగారు. అవునమ్మా అని క్లుప్తంగా చెప్పాడు అర్జున్. అతని కళ్ళు ఇల్లంతా కలయి చూశాయి. బహుశా కావ్య ఎక్కడుందో అని చూస్తూ ఉండవచ్చు. కావ్య మెల్లగా కాఫీ కప్పుతో బయటకు వచ్చింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అర్జున్ ముందు కాఫీ కప్ పెట్టింది. అర్జున్ తల ఎత్తి ఆమె వైపు చూశాడు. ఆమె కట్టుకున్న కాటన్ చీర, నుదుటిన చిన్న బొట్టు, చేతికున్న గాజులు ఆమె చాలా అమాయకంగా సాదాసీదా కనిపించింది. ఉదయం తను అన్న మాటలకు ఆమె కళ్ళల్లో ఇంకా బాధ కనిపిస్తుంది. అర్జున్ మనసులో చిన్నపాటి జాలి కలిగింది. ఆఫీసులో అందరూ తను హేళన చేస్తూ ఉంటే తనింత బాధపడ్డాడు. ఈ అమ్మాయి కూడా తన వల్ల అంతే బాధపడుతుంది కదా అని అనిపించింది. కానీ అంతలోనే దివ్య మోసం గుర్తుకొచ్చి ఆ జాలిని కప్పేసింది. కాఫీ తాగుతూ ఈ కాఫీ ఎవరు పెట్టారు అని అడిగాడు అర్జున్. కావ్య భయంగా నేనే అని చెప్పింది. అర్జున్ ఒక క్షణం ఆగి పర్లేదు బాగుందన్నాడు. ఆ ఒక చిన్న మాట బాగుందనేది కావ్యకు పెద్ద సర్టిఫికేట్లా అనిపించింది. అత్తయ్య గారు కూడా ఆశ్చర్యంగా చూశారు. అర్జున్ సాధారణంగా కాఫీ విషయంలో చాలా పిక్కి. ఎవరి చేతి కాఫీ నచ్చదు. అర్జున్ మూర్తిగారు పిలిచారు. రేపు మన ఫ్యాక్టరీలో పూజ ఉంది. నువ్వు కావ్య ఇద్దరు కలిసి రావాలి. సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నాం. దంపతులుగా మీరు కూర్చోవాలి. అర్జున్ కాఫీ కప్ కింద పెట్టి అసహనంగా ముఖం పెట్టాడు. నానా ప్లీజ్, ఇప్పుడే ఆఫీసులో గొడవలు సద్దుమనగలేదు. ఇప్పుడు మళ్ళీ నలుగురిలో పెళ్లి కొడుకులా కూర్చోవాలా? నా వల్ల కాదు. అది కాదు అర్జున్, ఇది ఆచారం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వ్రతం చేయాలి. గాయత్రి గారు నచ్చ చెప్పారు. నాకు ఈ ఆచారాలు సెంటిమెంట్లు ఇష్టముండవు అని నీకు తెలుసు కదా. పైగా అతను కావ్య వైపు చూశాడు. మా మధ్య భార్యాభర్తల సంబంధం లేదు. కేవలం సమాజం కోసం తాళి కట్టాను. ఇప్పుడు దేవుడి ముందు అబద్ధం ఆడమంటారా? ఆ మాటలు కావ్య గుండెల్లో సూదుల్లా దిగాయి. అందరి ముందు అతనంతా నిర్మోహమాటంగా చెప్పేయటం ఆమెకు విపరీతమైన అవమానంగా అనిపించింది. మూర్తిగారు సీరియస్ అయ్యారు. అర్జున్ నోరు అదుపులో పెట్టుకో. ఆమె నీ భార్య. అది విధి నిర్ణయం. రేపు ఉదయం 9 గంటలకు మీ ఇద్దరు కారులో ఫ్యాక్టరీకి వస్తున్నారు. ఇది నా ఆర్డర్. అర్జున్ కోపంగా లేచి కుర్చీని వెనక్కి నెట్టి విసురుగా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ మీ ఇష్టం. నేను వస్తాను కానీ కేవలం ఒక బొమ్మలా కూర్చుంటాను. అంతకు మించి నన్ను ఏమడగొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. కావ్య తల వంచుకొని నిలబడింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. వాటిని బయటకు రానియలేదు. ఇప్పుడు ఏడిస్తే లాభం లేదు. ఆమె దృష్టి తన గదివైపు మళ్ళింది. రేపు పూజ ఉంది అంటే రేపు బయటకు వెళ్లే అవకాశం దొరుకుతుంది. ఫ్యాక్టరీ పూజ అయిపోయాక ఎలాగోలా అర్జున్ని ఒప్పించి లేదా మాయ చేసి ఆ మూన్లైట్ కేఫ్కి వెళ్ళాలి. ఆ నెంబర్ ప్లేట్ ఎవరిదో తెలుసుకోవాలి. ఈ అవమానాల నుండి, ఈ అపవాదాల నుండి బయటపడాలంటే తనిప్పుడు మౌనంగా భరించే భార్యలా ఉండకూడదు. నిజం వెతికే వేటకాళ్లా మారాలి. కావ్య మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. రేపు ఏం జరగబోతుందో ఆమెకు తెలియదు. కాని రేపు ఆ పూజలో ఆమె దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే, నాకు దారి చూపించు. ఉదయం 8 గంటలు. సూర్యుడింకా ప్రకాశవంతంగా ఆకాశంలోకి రాలేదు. కానీ కావ్య జీవితంలో మాత్రం అప్పుడే సెగలు మొదలయ్యాయి. అద్దం ముందు నిలబడి తయారవుతుంది కావ్య. ఈరోజు ఫ్యాక్టరీలో సత్యనారాయణ వ్రతం. అత్తయ్య గారిచ్చిన బంగారు రంగు కాంచీవరం పట్టుచీర కట్టుకుంది. అది చాలా బరువుగా ఉంది. ఆ బరువు కేవలం జరిది కాదు, ఆ చీర వెనక ఉన్న బాధలది, అంచనాలది. మెడలో ఆభరణాలు వేసుకుంటుంటే అవి అందాన్ని పెంచడం లేదు, ఓ ఖరీదైన సంకెళ్ళు వేసినట్లు అనిపిస్తుంది. అర్జున్ గదిలోకి వచ్చాడు. అతను
క్రీమ్ కలర్ కుర్తా పైజామా వేసుకున్నాడు. చూడగానే ఎవరైనా ఆరాధించేంత అందంగా ఉన్నాడు. కాని అతని ముఖంలో మాత్రం కల లేదు. ఒక రాయిలా గంభీరంగా ఉన్నాడు. కావ్యం చూసి కూడా చూడనట్టు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వాచ్ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. పర్ఫ్యూమ్ కొట్టుకున్నప్పుడు ఆ సువాసన గది అంతా నిండింది. కాని వారిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దం మాత్రం ఆ సువాసనను మింగేస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, అర్జున్ అద్దంలో నుండి కావ్యతో మాట్లాడాడు. అక్కడ నా స్టాఫు, బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. నీ మొహంలో ఆ దీనత్వం, భయం తీసేయి. మా ఇంట్లో బలవంతంగా నేను హింసిస్తున్నట్టు ఫోజులివ్వకు. మా నాన్న పరువు కోసం మాత్రమే నేను ఈ నాటకం ఆడుతున్నాను. నువ్వు కూడా బాగా నటించు. ఆ మాటలు కావ్యగుణం తాకిన బాకుల్లా ఉన్నాయి. తనేమీ నటించడం లేదు. తన బాధ నిజం, తన భయం నిజం. కాని అర్జున్కి అది నటనలా కనిపిస్తుంది. అలాగేనండి అని తలదించుకొని చెప్పింది కావ్య. కారు ఫ్యాక్టరీ వైపు బయలుదేరింది. అర్జున్ డ్రైవ్ చేస్తున్నాడు. కావ్య పక్క సీట్లో కూర్చుంది. వెనుక సీట్లో అత్తమామలు వేరువేరు కార్లు వస్తున్నారు. కావ్య చూపు కిటికీ బయట పడుతున్న చెట్ల మీద ఉంది. కానీ మనసు మాత్రం తన హ్యాండ్ బ్యాగ్లో దాచిన ఆ విజిటర్ కార్డు, డైరీలో రాసుకున్నాం ఆ బండి నెంబర్ మీదే ఉంది. TR09 EU4455. ఈ నెంబర్ ఎవరిది? అక్క ఎందుకు ఈ నెంబర్ రాసుకుంది? ఈరోజు ఎలాగైనా ఆ కేఫ్కి వెళ్ళాలి. పూజ మధ్యలో ఏదో ఒక సాకు చెప్పి బయటపడాలి. ఏంటి అంత ఆలోచన? అర్జున్ గొంతు వినిపించింది. కావ్య ఉలిక్కి పడింది. ఏం ఏం లేదు. ఫ్యాక్టరీకి వెళ్ళాక నా పక్కనే ఉండు. అనవసరంగా వర్కర్లతో ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని వార్నింగ్ ఇచ్చాడు అర్జున్. కావ్యకు కోపం వచ్చింది. తన మనిషా లేక మర బొమ్మ? అడుగడుగున కండిషన్ లేనా? కానీ ఇప్పుడు గొడవ పడితే తన ప్లాన్ పాడవుతుంది. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఫ్యాక్టరీలో పండగ వాతావరణం. కానీ అర్జున్ వాళ్ళ ఫ్యాక్టరీ నగరం చివరన పెద్ద కాంపౌండ్లో ఉంది. లోపలికి వెళ్ళగానే పచ్చని తోరణాలు, అరటి స్తంభాలు స్వాగతం పలికాయి. వందల మంది వర్కర్లు, స్టాఫ్ అక్కడ ఉన్నారు. అర్జున్ కారు దిగ్గానే అందరూ నమస్కారం పెట్టారు. నమస్తే సార్, నమస్తే మేడం. కావ్య కారు దిగ్గానే అందరి చూపులు ఆమె మీదే పడ్డాయి. ఆ చూపుల్లో కుతూహలం, ఆశ్చర్యం ఉన్నాయి. ఇదేనా కొత్త పెళ్లి కూతురు? అక్క పారిపోతే చెల్లిని చేసుకున్నాడటం. చూడ్డానికి అమాయకంగా ఉంది. కానీ అదృష్టవంతురాలు. అంత పెద్ద ఇంటి కోడలైంది. గుసగుసలు వినిపిస్తున్నాయి. కావ్యకు చెవులు మూసుకోవాలనిపించింది. అర్జున్ మాత్రం ఏం వినిపించుకున్నట్లు చకాచక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కావ్య వెనకలే నడిచింది. మండపం చాలా ఘనంగా అలంకరించారు. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. మూర్తిగారు, గాయత్రి గారు అప్పటికే పీటల మీద కూర్చుని ఉన్నారు. అర్జున్ కావ్యలను వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు. వ్రతం మొదలైంది. వధూవరులు కంకణాలు కట్టుకోండి అన్నాడు పంతులు. అర్జున్ యాంత్రికంగా కావ్య చేతికి కంకణం కట్టాడు. అతని చేతి వేలు తగిలినప్పుడు కావ్యకు విద్యుత్ షాక్ తగిలినట్లు అనిపించింది. అది ప్రేమస్పర్శ కాదు, కానీ ఒక తెలియని అనుభూతి. కావ్య కూడా అర్జున్ చేతికి కంకణం కట్టింది. అతని మణికట్టు గట్టిగా బలంగా ఉంది. కథ చదువుతున్నంతసేపు కావ్య దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. దేవుడా, నా అక్క ఎక్కడుంది చూపించు. నా మీద పడ్డ ఈ నిందను తొలగించు. పూజ దాదాపు చివరి దశకు వచ్చింది. హారతి ఇస్తున్నారు. అప్పుడే అర్జున్ మేనత్త కాంతమనే ఆవిడ అక్కడికి వచ్చింది. ఆవి నోరు మంచిది కాదు అని అందరికీ తెలుసు. అవి నేరుగా మండపం దగ్గరికి వచ్చి అర్జున్ వైపు చూసి నవ్వింది. ఏరా అర్జున్, పెళ్లి ఘనంగా చేసుకోలేకపోయినాం. వ్రతం బాగానే చేసుకుంటున్నావు. అయినా నీ కర్మ కాకపోతే ఆ గయ్యాలి దివ్యపోయి ఈ పిల్ల దొరకటమేంటి? అసలు ఆ కుటుంబమే అంతా. అక్క లేచిపోతే చెల్లి సిగ్గు లేకుండా వచ్చి పీటల మీద కూర్చుంది. వీళ్ళ రక్తంలోనే ఏదో తేడా ఉందనుకుంటాం. ఆ మాటలు బాంబుల్లా పేలాయి. మైక్ ఆన్లో ఉండడం వల్ల అక్కడ ఉన్న వందల మందికి ఆ మాటలు వినిపించాయి. అంతా నిశ్శబ్దం. కావ్య కళల్లో నీళ్లు ఉబికాయి. తనను ఏమన్నా పర్లేదు, కాని తన రక్తాన్ని, తన పెంపకాన్ని అంటే ఆమె తట్టుకోలేదు. తలదించుకొని కన్నీళ్లు రాల్చింది. మూర్తిగారు లేచి, కాంతం, ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో అని అరిచారు. నేనేం తప్పు మాట్లాడాను బావా?
ఊరంతా అనుకునేదే కదా, నిన్న పేపర్లో కూడా వచ్చింది కదా. ఆ పెద్దది ఇంకెవరితోనో కులికితే ఈ చిన్నది మన అర్జున్ గొంతు కోసి తాళి కట్టించుకుంది అని ఇంకా రెచ్చిపోయింది కాంతం. అందరూ అర్జున్ వైపు చూస్తున్నారు. అర్జున్ ఏం చేస్తాడు? అతను కూడా కావ్యను ద్వేషిస్తున్నాడు కదా. బహుశా సైలెంట్గా ఉంటాడేమో. కాని అనూహ్యంగా అర్జున్ చేతిలోని హారతి పళ్ళెం కింద పెట్టాడు. మెల్లగా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. నేరుగా కాంతమాత దగ్గరికి వెళ్ళాడు. అత్త, అర్జున్ గొంతు గంభీరంగా మైక్ లేకపోయినా అందరికి వినిపించేలా ఉంది. మా పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మా వ్యక్తిగత విషయం. కానీ ఇప్పుడు ఈ క్షణం తన భార్య, రాఘవయ్య గారి కూతుర్లా కాదు, అర్జున్ భార్యగా ఈ పీటల మీద కూర్చుంది. అర్జున్ కావ్యవైపు చూశాడు. దివ్య చేసిన తప్పే, దాని కావ్య బాధ్యురాలు కాదు. ఒక ఆడపిల్ల తన తండ్రి పరువు కోసం తన కలల్ని చంపుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇక్కడ కూర్చుంది. దాన్ని త్యాగమంటారు. సిగ్గు లేకపోవడం అనరు. మళ్ళీ అత్తవైపు తిరిగి వేలు చూపిస్తూ హెచ్చరించాడు. ఇంకోసారి నా భార్య గురించి, ఆమె పెంపకం గురించి తప్పుగా మాట్లాడితే మీరు నా మేనత్త అనే విషయం మర్చిపోవాల్సి వస్తుంది. గెట్ అవుట్. అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. కావ్య అయితే నమ్మలేకపోయింది. తను చూస్తూనే అసహించుకునే అర్జున్ తన గురించి ఇంత గొప్పగా మాట్లాడతాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. అతనిలో ఉన్న ఈ కోణం ఆమెకు కొత్తగా ఆశ్చర్యంగా అనిపించింది. అతని మీద ఒక రకమైన గౌరవం పెరిగింది. కాంతం అత్త అవమానంతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ మళ్ళీ వచ్చి పీటల మీద కూర్చున్నాడు. కావ్య వైపు చూడలేదు. పంతులు గారు పూజ కానివ్వండి అన్నాడు. కావ్య మనసులో ఒక భారం దిగిపోయినట్లు అనిపించింది. అతను తను ప్రేమించకపోయినా కనీసం మనిషిగా గౌరవిస్తున్నాడు. అది చాలు, ప్రస్తుతానికి అది చాలు. పూజ ముగిసింది. అందరూ భోజనాలకు లేచారు. అర్జున్ బిజీగా క్లయింట్స్తో మాట్లాడుతున్నాడు. కావ్యకు ఇదే అదనం. అత్తయ్య, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ వేసుకుని కాసేపు ఆ గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అని అబద్ధం చెప్పింది కావ్య. సరే వెళ్ళు, భోజనం చేసి పడుకోం అన్నారు గాయత్రి గారు. కావ్య గెస్ట్ రూమ్ వైపు వెళ్ళినట్టు నటించి వెనక దారి గుండా పార్కింగ్ లాట్ వైపు వచ్చింది. తన ప్లాన్ ప్రకారం ఇక్కడి నుండి ఒక ఆటో తీసుకుని మూన్లైట్ కేఫ్కి వెళ్ళాలి. కేఫ్ ఇక్కడికి దగ్గరే, అరగంటలో వెళ్ళి వచ్చేయచ్చు. పార్కింగ్ లాట్లో వందల కార్లు ఉన్నాయి. కావ్య చున్నీతో ముఖం కప్పుకొని వాచ్మెన్ కంట పడకుండా గేట్ వైపు నడుస్తుంది. అప్పుడే ఆమె కళ్ళు ఒక నల్ల రంగు ఆడి కార్ మీద పడ్డాయి. ఆ కార్ చాలా స్టైలిష్గా మెరుస్తూ ఉంది. కానీ కావ్యను ఆకర్షించింది కారు అందం కాదు, దాని నెంబర్ ప్లేట్ TS09 EU 4455. కావ్య అడుగులు స్తంభించకపోయాయి. గుండె వేగం పెరిగింది. ఇది అదే నెంబర్, అక్క డైరీలో రాసుకున్న నెంబర్. అంటే ఆ కారు ఓనర్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఈ ఫ్యాక్టరీలో, ఈ ఫంక్షన్లో ఉన్నాడు. కావ్య ఆలోచనలు వేగంగా పరిగెట్టాయి. అక్క ఆఖరిసారిగా కలిసిన వ్యక్తి, లేదా అక్క గురించి తెలిసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. అతనెవరు? ఆమె చుట్టూ చూసింది. ఎవరు గమనించడం లేదు. ధైర్యం చేసి ఆ కార్ దగ్గరికి వెళ్ళింది. కార్ లోపల ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని కిటికీలోంచి తొంగి చూసింది. వెనుక సీట్లో ఒక ఫైల్ ఉంది. దాని మీద ఒక లోగో ఉంది. అది అర్జున్ కంపెనీ లోగో కాదు, అది వజ్ర కన్స్ట్రక్షన్స్ లోగో. అప్పుడే వెనక నుండి ఒక గొంతు వినిపించింది. మేడం, ఏం కావాలి? కావ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ ఒక డ్రైవర్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఏం లేదు. కావ్య తడబడింది. ఈ కార్ చాలా బాగుంది. ఎవరిది అని చూస్తున్నాను. డ్రైవర్ గర్వంగా నవ్వాడు. ఇది విక్రమ్ సార్ కార్ మేడం, అర్జున్ సార్ ఫ్రెండ్. లోపల భోజనం చేస్తున్నారు. విక్రమ్ ఆ పేరు వినగానే కావ్యకు నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అర్జున్కి ఫోన్ చేసి వెటకారంగా మాట్లాడిన వ్యక్తి. అర్జున్కి బిజినెస్ రైవల్. అంటే అక్క విక్రమ్ని కలిసిందా? అర్జున్కి శత్రువైన విక్రమ్తో అక్కకేం పని? అసలు రవికి విక్రమ్కి ఏమైనా సంబంధం ఉందా? లేక రవి అనే పేరే అబద్ధమా? కావ్యకు తల తిరిగినట్లయింది. అక్క ఏదో పెద్ద కుట్రలో చిక్కుందని అర్థమైంది. విక్రమ్ చూడ్డానికి చాలా స్టైలిష్గా, మాటల్లో తీయగా ఉంటాడు. కానీ అర్జున్ మాటలను బట్టి అతను మంచివాడు కాదని తెలుస్తుంది. ఇప్పుడేం చేయాలి? నేరుగా వెళ్ళి విక్రమ్ని నిలదీయలేరు. అతను చాలా తెలివైనవాడు.
ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడు. అంతలో పార్కింగ్ లాట్ వైపు విక్రమ్ నడుచుకుంటూ రావటం కావ్య చూసింది. అతను ఫోన్లో సీరియస్గా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కావ్య వెంటనే ఒక స్తంభం చాటున దాక్కుంది. విక్రమ్ దగ్గరికి వచ్చాడు. అరే కార్తీ, అర్జెంటుగా సిటీకి వెళ్ళాలి. ఆ అమ్మాయికి సంబంధించిన మ్యాటర్ ఒక సెటిల్ చేయాలి అని ఫోన్లో ఎవరితోనో అంటూ డ్రైవర్కి సైగ చేశాడు విక్రమ్. ఆ అమ్మాయి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దివ్య గురించేనా? విక్రమ్ కారులో ఎక్కాడు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. కారు గేట్ వైపు కదిలింది. కావ్యకి ఏం చేయాలో తోచలేదు. ఆ కారును ఫాలో అవ్వాలి. అదే నిజం తెలుసుకోవడానికి ఏకైక మార్గం. కానీ ఎలా? అదృష్టవశాత్తు అక్కడ ఫ్యాక్టరీ సప్లయర్ ఆటో ఒకటి బయలుదేరుతుంది. కావ్య పరుగున వెళ్ళి ఆటో డ్రైవర్ని ఆపింది. అన్నా ప్లీజ్, ఆ ముందు వెళ్తున్న నల్ల కార్ని ఫాలో అవ్వవా? చాలా అర్జెంటు. వాళ్ళు నా బ్యాగ్ మర్చిపోయి వెళ్తున్నారు అని అబద్ధం చెప్పింది. ఆటో డ్రైవర్ ఆమె కట్టుకున్న పట్టుచీరను చూసి సందేహించాడు. మేడం, మీరు అర్జున్ సార్ భార్య కదా, మీరేంటి ఆటోలో? అవును అన్నా, అందుకే అర్జెంట్ అంటున్నాను. ప్లీజ్ ఎవరికి చెప్పకు, ఆ కార్ను పట్టుకుంటే చాలు అని తన చేతిలోని బంగారు గాజు తీసి అతనికి చూపించింది. ఇది నీకు బహుమతిగా ఇస్తాను. బంగారు గాజు చూడగానే డ్రైవర్ కళ్ళు మెరిశాయి. సరే మేడం, ఎక్కండి. కావ్య ఆటో ఎక్కింది. ఆటో ఆడి కార్ని వెంబడించడం మొదలుపెట్టింది. ఫ్యాక్టరీ గేట్ దాటి హైవే మీద కార్ దూసుకెళ్తుంది. ఆటో దాని వేగాన్ని అందుకోవడం కష్టంగా ఉంది. కానీ ట్రాఫిక్ వల్ల కారు కాస్త స్లో అయింది. అన్నా మిస్ అవ్వద్దు, కావ్య ఆందోళనగా చెప్పింది. ఆ మనసులో అర్జున్కి ఏం సమాధానం చెప్పాలి అన్న భయం ఉంది. కానీ అక్క జీవితం ప్రమాదంలో ఉందన్న నిజం ఆమెను ముందుకు నడిపిస్తుంది. విక్రమ్, నువ్వే కనుక నా అక్క మిస్సింగ్కి కారణమైతే నిన్ను వదిలిపెట్టను అని మనసులో శపథం చేసుకుంది కావ్య. కారు ఒక అరగంట ప్రయాణం తర్వాత నగరంలోని ఒక నిర్మానుష ప్రాంతంలోని పాత గెస్ట్ హౌస్ వైపు తిరిగింది. అది వజ్ర కన్స్ట్రక్షన్స్ వారి పాత సైట్ ఆఫీస్లో ఉంది. కారు లోపలికి వెళ్ళింది. గేటు మూసేశారు. ఆటో దూరంగా ఆగిపోయింది. మేడం, అక్కడికి వెళ్ళలేం, వాచ్మెన్ ఉంటాడు అన్న డ్రైవర్. పర్లేదన్నా, ఇక్కడే ఆపు అని కావ్య ఆటో దిగింది. గాజు తీసి అతనికి ఇవ్వబోయింది. వద్దులే మేడం, అర్జున్ సార్ మాకు దేవుళ్లాంటి వారు. ఆయన భార్య దగ్గర డబ్బు తీసుకోలేను. కానీ మీరు జాగ్రత్త అని చెప్పి ఆటో వెళ్ళిపోయింది. కావ్య ఆ గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ దగ్గరకు నడిచింది. గోడ చిన్నగానే ఉంది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. లోపల విక్రమ్ కార్ దిగి ఎవరితోనో గట్టిగా అరుస్తున్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పాలరా, ఆ పని ఈ రోజే అయిపోవాలి, అర్జున్కి అనుమానం రాకూడదు అని అరుస్తున్నాడు. కావ్య గోడచాటు నుండి తొంగి చూస్తుంది. విక్రమ్ ఎదురుగా ఒక రౌడీ లాంటి వ్యక్తి నిలబడి ఉన్నాడు. అన్నా, పని అయిపోతుంది, కానీ ఆ అమ్మాయి మొండిగా ఉంది, అన్నం తినడం లేదు అన్నాడు ఆ రౌడీ. కావ్య గుండె ఆగినంత పనైంది. ఆ అమ్మాయి అంటే అక్కేనా? విక్రమ్ అక్కను కిడ్నాప్ చేసి ఇక్కడ దాచాడా? కాని ఎందుకు? విక్రమ్ సిగరెట్ వెలిగించుకుని, తినకపోతే కక్కు, చావకుండా చూసుకో చాలు, నా ప్లాన్ మొత్తం ఆ మీద ఆధారపడి ఉంది అని అన్నాడు. కావ్యకు కాళ్ళు వణకడం మొదలయ్యాయి. తన అక్క ఇక్కడే ఈ 4 గోడల మధ్య బందీగా ఉంది. తన్ని కాపాడాలి. కాని తను ఒంటరి. లోపల రౌడీలు ఉన్నారు. ఇప్పుడు అర్జున్కి ఫోన్ చేయాలా? అతను నమ్ముతాడా? లేక విక్రమ్ ఫ్రెండ్ అని కొట్టిపరేస్తాడా? అప్పుడే కావ్య ఫోన్ వైబ్రేట్ అయింది. అర్జున్ కాలింగ్. కావ్య భయంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో కావ్య, ఎక్కడున్నావు? గెస్ట్ రూమ్లో లేవు. ఫ్యాక్టరీ మొత్తం వెతికాను, ఎక్కడికి వెళ్ళావు? అర్జున్ గొంతులో విపరీతమైన కోపం, ఆందోళన ఉన్నాయి. కావ్య గొంతు పెగలేదు. అర్జున్, నేను నిజం చెప్పు. కావ్య, నువ్వు మళ్ళీ మీ అక్కలాగా పారిపోలేదు కదా? అర్జున్ ఆక్రోశం. లేదు అర్జున్, నేను పారిపోలేదు. నేను నిన్న అక్కను వెతుక్కుంటూ వచ్చాను. విక్రమ్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను అని ఏడుస్తూ చెప్పింది. వాట్? విక్రమ్ గెస్ట్ హౌసా? అక్కడ ఏం చేస్తున్నా పిచ్చిదానా? అది డేంజర్ ప్లేస్, అర్జున్ అరిచాడు. అర్జున్, అక్క ఇక్కడే ఉందనుకుంటాం. విక్రమ్ దాచిపెట్టాడు. ప్లీజ్ నమ్మండి, తొందరగా రండి అని బ్రతిమలాడింది కావ్య. అవతల వైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అర్జున్కి విక్రమ్ మీద ఉన్న అనుమానం, కావ్య మాటల్లో ఉన్న నిజాయితీ రెండు ఒక నిర్ణయానికి తెచ్చాయి. అక్కడే ఉండు కావ్య, కదలొద్దు, ఎవరికి కనిపించొద్దు, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను.
లొకేషన్ పంపు అని ఫోన్ పెట్టేశాడు అర్జున్. కావ్య ఊపిరి పీల్చుకుంది. అర్జున్ వస్తున్నాడు. కానీ ఈ 10 నిమిషాలు యుగాల గడవబోతున్నాయి. సమయం మధ్యాహ్నం 2 గంటలు. సూర్యుడు నా నెత్తి మీద మండుతున్నాడు. కానీ విక్రమ్ గెస్ట్ హౌస్ చుట్టూ ఉన్న చెట్ల నీడ వల్ల ఆ ప్రాంతమంతా చల్లగా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం కావ్యను మరింత భయపెడుతుంది. కావ్య ఆ గెస్ట్ హౌస్ ప్రహరీ గోడ వెనక ఒక పొదచాటున దాక్కుని ఉంది. ఆమె గుండె చప్పుడు ఆమెకు వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంది. లోపల విక్రమ్, అతని మనసులో ఉన్నారు. 10 నిమిషాలు వస్తానన్న అర్జున్ ఇంకా రాలేదు. ప్రతి నిమిషం ఒక యుగంలో గడుస్తుంది. లోపల నుండి అరుపులు వినిపిస్తున్నాయి. ఏమే, ఇంకా ఎంతసేపు మొండికేస్తావు? ఆ పేపర్స్ మీద సంతకం పెడితే నిన్ను రాండ్లా చూసుకుంటాం. లేదంటే విక్రమ్ గొంతులో క్రూరత్వం వినిపించింది. చంపేయండి, నన్ను చంపేయండి, కానీ నేను ఆ పని చేయను. అర్జున్ గారిని మోసం చెయ్యను అని ఒక స్త్రీ గొంతు దీనంగా అరిచింది. కావ్య ఉలిక్కి పడింది. ఆ గొంతు అది దివ్య గొంతులా లేదు. కొంచెం పోలిక ఉంది కానీ ఆ దివ్య కాదు. మరి లోపల ఉన్నదెవరు? అంతలో గెస్ట్ హౌస్ గేట్ దగ్గర ఒక కార్ టైర్ల శబ్దం బలంగా వినిపించింది. కిచ్మని బ్రేకులు వేసిన శబ్దం. కావ్య తల పైకెత్తి చూసింది. అది అర్జున్ కారు. అర్జున్ కారు గేట్ని ఢీకొట్టి సగం తెరుచుకుని లోపలికి దూసుకెళ్ళింది. కారులోంచి అర్జున్ దిగాడు. అతను మామూలుగా లేడు. ఒక రౌద్ర రూపం దాల్చిన సింహంలా ఉన్నాడు. తెల్లటి కుర్తా నలిగిపోయి ఉంది. కళ్ళలో నిప్పులు చెరుగుతున్నాయి. లోపల ఉన్న విక్రమ్ మనుషులిద్దరూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవర్రా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు అని ఒక రౌడీ అరిచాడు. అర్జున్ సమాధానం చెప్పలేదు. నేరుగా వెళ్ళి వాడి ముఖం మీద ఒక్క గుద్దు గుద్దాడు. వాడు గాల్లో ఎగిరి కారు బోనెట్ మీద పడ్డాడు. రెండో వాడు కత్తి తీయబోయాడు. అర్జున్ వాడి చేతిని మెల్తిప్పి మోకాలికి తన్ని కింద పడేశాడు. గోడచాటున ఉన్న కావ్యకు అర్జున్లోని కోణం కొత్తగా అనిపించింది. కేవలం ఒక బిజినెస్ మ్యాన్ అనుకుంది కానీ అతనిలో ఇంత ఆవేశం, ఇంత బలం ఉందని ఆమెకు తెలియదు. అర్జున్ గెస్ట్ హౌస్ తలుపును కాలుతో బలంగా తన్నాడు. తలుపు దర్దల్లాడింది కానీ తెరుచుకోలేదు. విక్రమ్, బయటికి రా, అర్జున్ గర్జించాడు. లోపల నుండి విక్రమ్ నవ్వు వినిపించింది. వావ్ అర్జున్, ద గ్రేట్, ఫైనల్లీ వచ్చేసావా? కానీ నువ్వు కొంచెం లేట్ మ్యాన్. తలుపు తెరుచుకుంది. విక్రమ్ చేతిలో ఒక పిస్టల్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని పక్కన ఒక కుర్చీలో ఒక అమ్మాయిని కట్టేసి ఉంచారు. ఆ ముఖం మీద గాయాలు ఉన్నాయి. జుట్టు చెరిగిపోయి ఉంది. నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. కావ్య గోడ దూకి చెట్ల చాటు నుండి మెల్లగా ముందుకొచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే కావ్యకు షాక్ తగిలింది. ఆమె దివ్య కాదు, ఆమె ఎవరో కాదు. అర్జున్ ఆఫీసులో పనిచేసి అతని పర్సనల్ సెక్రటరీ స్వప్న. అర్జున్ కూడా ఆశ్చర్యపోయాడు. స్వప్న, నువ్వేంటిక్కడ? విక్రమ్ వికటాట్టహాసం చేశాడు. సర్ప్రైజ్ అర్జున్, నువ్వు నీ కాబోయే భార్య కోసం వచ్చావనుకున్నావా? సారీ బాస్, దివ్య ఇక్కడ లేదు. అసలు దివ్య నా దగ్గర లేనే లేదు. అర్జున్ అయోమయంగా చూశాడు. మరి కావ్య? కావ్య చెప్పింది అని వెనక్కి చూశాడు. అప్పుడే కావ్య చెట్లు చాట్ల నుండి బయటకు వచ్చింది. అర్జున్ అని పిలిచింది. విక్రమ్ కావ్యను చూడగానే నవ్వాడు. ఓ ఇదా నీ సోర్సు? పాపం చిన్నపిల్ల నా కార్ని ఫాలో అయ్యి ఇక్కడ దివ్య ఉందనుకొని నీకు ఫోన్ చేసిందా? గుడ్ జాబ్ కావ్యం. కానీ మీ అక్క నా దగ్గర లేదు. మరి స్వప్నని ఎందుకు కిడ్నాప్ చేశావు? అర్జున్ కోపంగా అడిగాడు. ఎందుకంటే విక్రమ్ పిస్టల్ని స్వప్న తలకు గురిపెట్టాడు. ఈమె దగ్గర నీ కంపెనీ టెండర్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈమె నీకు చాలా నమ్మకస్తురాలు కదా. నీ పాస్వర్డ్స్, నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఈమెకు తెలుసు. ఈరోజు సాయంత్రం లోపు ఈమె నా ఫైల్స్ మీద సైన్ చేయకపోతే రేపు నీ కంపెనీ నాదే అవుతుంది. అర్జున్కి విషయం అర్థమైంది. విక్రమ్ ప్లాన్ కేవలం బిజినెస్. కానీ కావ్య అనుమానం వల్ల తను ఇక్కడికి వచ్చాడు. అనుకోకుండా తన కంపెనీని, తన నమ్మకస్తురాలైన ఉద్యోగిని కాపాడే అవకాశం దొరికింది. విక్రమ్, ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించడం ఆపు. దమ్ముంటే నాతో డీల్ చెయ్యి అన్నాడు అర్జున్ మెల్లగా ముందుకు అడుగు వేస్తూ. ఆగు అర్జున్, ఇంకొక అడుగు వేస్తే ఈమె తల పేలిపోతుంది, విక్రమ్ హెచ్చరించాడు. కావ్యకేం చేయాలో తోచలేదు. తన పొరపాటు వల్ల అర్జున్ ప్రమాదంలో పడ్డాడు. విక్రమ్ చేతిలో గన్ను ఉంది. ఏదైనా చెయ్యాలి. కావ్య కన్ను నేల మీద పడి ఉన్న
ఒక ఇనుప రాడ్ మీద పడింది. ఆ మెల్లగా కిందికి వంగి దాన్ని తీసుకుంది. విక్రమ్ దృష్టి అంతా అర్జున్ మీదే ఉంది. అర్జున్, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజు. నా బిజినెస్కి అడ్డుగా ఉన్న నువ్వు, సాక్ష్యంగా ఉన్న ఈ స్వప్న ఇద్దరు పోతారు. ఆ తర్వాత ఈ కావ్యను కూడా. విక్రమ్ కళ్ళు కావ్య మీద పడ్డాయి. అదే అదనుగా అర్జున్ పక్కనే ఉన్న ఒక పూల కుండీని విసిరాడు. అది విక్రమ్ చేతిని తగిలింది. దడాల్మని గన్ పేలింది, కానీ గుండు పైకప్పుని తగిలింది. అర్జున్ సింహంలా విక్రమ్ మీదకి దూకాడు. ఇద్దరు కింద పడి దొర్లుతూ కొట్టుకుంటున్నారు. బయట పడి ఉన్న రౌడీలు లేచి లోపలికి రాబోయారు. కావ్య చేతిలోని రాడ్ని గట్టిగా పట్టుకుంది. ఎవరైనా లోపలికి వస్తే చంపేస్తా అని గట్టిగా అరిచింది. ఆ అరుపులో ఉన్న తీవ్రత చూసి వాళ్ళు ఒక క్షణం ఆగిపోయారు. ఆమె కళ్ళల్లో భయం లేదు, కాళికాదేవిలా రౌద్రం ఉంది. లోపల అర్జున్ విక్రమ్ను చితక్కొడుతున్నాడు. ఆడదాన్ని కిడ్నాప్ చేస్తావరా, నా భార్యను చంపుతావా అని పిడిగుద్దులు గురిపిస్తున్నాడు. చివరికి విక్రమ్ స్లో కోల్పోయాడు. అర్జున్ లేచి నిలబడ్డాడు. ఆయాసపడుతూ చొక్క సరిచేసుకుంటూ ఉన్నాడు. స్వప్న కట్లు విప్పాడు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని స్వప్న ఏడ్చేసింది. అర్జున్ ఆమెను ఓదార్చి బయటకు వచ్చాడు. అక్కడ కావ్య ఇనుపరాడ్డు పట్టుకొని రౌడీలను అడ్డుకోవడం చూశాడు. ఆ దృశ్యం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఒక సాధారణ గృహిణి అనుకున్న అమ్మాయి ఇంత ధైర్యంగా నిలబడ్డం అతనికి నచ్చింది. పోలీసులు వస్తున్నారు, పారిపోన్రా అని ఎవరో అరిచారు. దూరం నుండి సరైన శబ్దం వినిపించింది. రౌడీలు పారిపోయారు. అర్జున్ కావ్య దగ్గరకు వచ్చాడు. నువ్వు ఓకేనా అని అడిగాడు. కావ్య చేతిలోని రాడు కింద పడేసింది. ఇప్పటి వరకున్న ధైర్యం నీరుగారిపోయింది. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. సారీ అర్జున్, నేను అక్క ఉందనుకున్నాను. మిమ్మల్ని అనవసరంగా ఇక్కడికి రప్పించాను. ఇప్పుడు మీకేమైనా అయ్యుంటే అని వెక్కి వెక్కి ఏడ్చింది. అర్జున్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. తెలియకుండానే అతని చెయ్యి ఆమె భుజం మీద పడింది. పిచ్చిదానా, నువ్వు సారీ చెప్పవలసిన పని లేదు. నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా కంపెనీ ఒక అమాయకురాలి ప్రాణం దక్కింది. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అన్నాడు మృదువుగా. ఆ స్పర్శ, ఆ మాటలు కావ్యకు కొత్త ఊపినిచ్చాయి. అతను తను మెచ్చుకున్నాడు. పోలీసులు వచ్చి విక్రమ్ని అరెస్ట్ చేశారు. స్వప్నను హాస్పిటల్కి పంపారు. అర్జున్ కావ్య కారులో ఇంటికి బయలుదేరారు. సాయంత్రం అవుతుంది. ఆకాశం ఎర్రగా మారుతుంది. ఈసారి కారులో నిశ్శబ్దం లేదు, ఒక రకమైన అవగాహన ఉంది. కావ్య, అర్జున్ పిలిచాడు. చెప్పండి, నీకు ఆ కార్ నెంబర్ ఎలా తెలిసింది? అసలు విక్రమ్ని ఎందుకు అనుమానించావు అని అడిగాడు అర్జున్. కావ్య ఒక నిమిషం ఆలోచించింది. ఇప్పుడు నిజం చెప్పాలా? అక్క డైరీ గురించి చెబితే అతను ఏమనుకుంటాడు? కానీ ఇప్పుడు దాస్తే లాభం లేదు. ఆమె తన బ్యాగ్లోంచి డైరీ తీసింది. ఇది అక్క డైరీ అర్జున్, మా గదిలో దొరికింది. ఇందులో ఇందులో అక్క రాసిన కొన్ని విషయాలు ఉన్నాయి అని డైరీని అతనికి ఇచ్చింది. అర్జున్ కారు పక్కకాపి ఆ డైరీని తీసుకున్నాడు. లైట్ వేసి కావ్య చూపించిన పేజీలు చదివాడు. TS09 EU4455 నెంబర్ మీటార్ అట్ మూన్లైట్ కేఫ్ అని రాతలు చూశాడు. ఈ నెంబర్ విక్రమ్ది అని నాకు తెలిసింది. అందుకే అతను అక్కని కిడ్నాప్ చేశాడేమో అనుకున్నాను అని వివరించింది కావ్య. అర్జున్ దీర్ఘంగా ఆలోచించాడు. నువ్వు చెప్పింది నిజమే. విక్రమ్ కార్ నెంబర్ అక్క దగ్గర ఉండటం వింతే. కానీ విక్రమ్ అన్నాడు కదా, దివ్య వాడి దగ్గర లేదని. వాడి మాటల్లో నిజముంది కావ్య. వాడు నా బిజినెస్ సీక్రెట్స్ కోసం స్వప్నను కిడ్నాప్ చేశాడు, కానీ దివ్యతో వాడికి పని లేదు. మరి అక్క ఈ నెంబర్ ఎందుకు రాసుకుంది? ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళింది? కావ్య ప్రశ్న. గుడ్ క్వశ్చన్, అర్జున్ అన్నాడు. దీని వెనక ఇంకేదో ఉంది. బహుశా విక్రమ్కి తెలియకుండానే దివ్య అతన్ని కలిసి ఉండవచ్చు. లేదా విక్రమ్ కార్ని వాడుతున్న మరెవరినైనా కలిసి ఉండవచ్చు. అర్జున్ కావ్య వైపు సీరియస్గా చూశాడు. కావ్య, ఇప్పటి వరకు నేను దివ్య మోసం చేసి వెళ్ళిపోయిందనుకున్నాను. కానీ ఈ డైరీ, ఈ ఇన్విటేషన్ చూస్తూ ఉంటే దివ్య ప్రమాదంలో ఉందేమో అనిపిస్తుంది. ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళలేదేమో. కావ్య కళ్ళు ఇప్పార్చింది. అవును అర్జున్, నాకదే అనిపిస్తుంది. అక్క నన్ను నాన్ను వదిలి వెళ్ళే మనిషి కాదు. ఎవరు ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఉంటారు, లేదా బలవంతంగా తీసుకెళ్లి ఉంటారు. అర్జున్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను కావ్య చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కావ్య, ఇప్పటి వరకు నేను
నీకు మంచి భర్తను కాలేకపోయాను. నీ బాధను అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు మాటిస్తున్నాను. దివ్య ఎక్కడున్నా ఏం జరిగినా మనం ఇద్దరం కలిసి కనిపెడదాం. ఈ రోజు నుండి ఈ పోరాటంలో నువ్వు ఒంటరి కాదు. నేను నీకు తోడుగా ఉంటాను. ఆ మాట వినగానే కావ్య గుండె బరువెక్కింది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్ని రోజులు తను ఎదురు చూసిన క్షణం ఇదే. అతను భర్తగా ప్రేమించకపోయినా పర్లేదు, కానీ ఒక స్నేహితుడిగా తోడుగా నిలబడ్డాడు. థ్యాంక్ యూ అర్జున్ అంది గద్గద స్వరంతో. అర్జున్ కారు స్టార్ట్ చేశాడు. రేపు మనం ఆ మూన్లైట్ కేఫ్కి వెళ్తాం. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఈ మిస్టర్ని ఛేదిద్దాం. రాత్రి 9 గంటలకు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. హాల్లోకి రాగానే మూర్తిగారు సోఫాలో తల పట్టుకుని కూర్చుని ఉన్నారు. గాయత్రి గారు ఏడుస్తున్నారు. ఏమైంది అమ్మా నాన్న? అర్జున్ కంగారుగా అడిగాడు. మూర్తిగారు తల ఎత్తారు. ఆయన చేతిలో ఒక కొరియర్ కవర్ ఉంది. అర్జున్, ఇది ఇప్పుడే వచ్చింది. నీ పేరు మీద అని ఆ కవర్ని అర్జున్కి ఇచ్చారు. అర్జున్ ఆ కవర్ ఓపెన్ చేశాడు. అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంది. మరి ఒక చిన్న చీటీ ఉంది. ఆ చీటిలో ఇలా రాసి ఉంది. ఆట ఇప్పుడే మొదలైంది అర్జున్. నీ భార్య ఎక్కడుందో తెలియాలంటే ఈ పెన్ డ్రైవ్ చూడు. కానీ గుర్తించుకో, ఇది చూశాక నీ జీవితం మునుపట్లా ఉండదు. ఆర్ ఆర్ ఆర్. కావ్య ఆశ్చర్యంగా చూసింది. అక్క డైరీలో రాసిన రవినేనా? అర్జున్ వెంటనే ఆ పెన్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేయబోయాడు. వద్దు అర్జున్, మూర్తిగారు అడ్డుపడ్డారు. అందులో ఏముందో మనకు తెలియదు, పోలీసులకిద్దాం. లేదు నాన్న, ఇది నా పర్సనల్ మ్యాటర్, నా భార్య మిస్సింగ్కి సంబంధించిన విషయం అని అర్జున్ మొండిగా పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు. అందరూ ఉత్కంఠంగా స్క్రీన్ వైపు చూస్తున్నారు. వీడియో ప్లే అయింది. అందులో ఒక చీకటి గది, మధ్యలో కుర్చీ, ఆ కుర్చీలో కట్టేసి ఉన్న ఒక అమ్మాయి. ఆమె తల వంచుకుని ఉంది. మెల్లగా తల ఎత్తింది. అది దివ్య. అందరూ షాక్ అయ్యారు. సుజాత గారైతే చురువ తప్పి పడిపోయేంత పనైంది. వీడియోలో దివ్య ఏడుస్తూ మాట్లాడుతుంది. అర్జున్, నన్ను క్షమించు. నేను నిన్ను మోసం చేయలేదు. నన్ను ఇక్కడ బంధించారు. వీళ్ళు నిన్ను చంపేస్తామని బెదిరించారు. అందుకే ఆ లెటర్ రాసి వచ్చేశాను. అర్జున్, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వీళ్ళ బాస్ పేరు ఆర్. ప్లీజ్ నన్ను కాపాడు. నన్ను చంపేస్తారు. వీడియో ఆగిపోయింది. చివర్లో ఒక వాయిస్ ఓవర్ వినిపించింది. నీకు 24 గంటల టైం ఉంది అర్జున్. నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి. లేదంటే నీ మొదటి భార్య శవం నీ ఇంటికి వస్తుంది. స్క్రీన్ లాక్ అయిపోయింది. అర్జున్ పిడికిలి బిగించాడు. ఇన్నాళ్ళు తను ద్వేషించిన దివ్య తను కాపాడడం కోసమే వెళ్ళిందా? తను మోసగత్త కదా, త్యాగమూర్త. కావ్య కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అక్క, నువ్వెంత కష్టంలో ఉన్నావు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. అర్జున్ లేచి నిలబడ్డాడు. అతని కళ్ళలో ఇప్పుడు నీళ్ళు లేవు, నిప్పులు ఉన్నాయి. ఎవర్రా వాడు? నా ఫ్యామిలీతో ఆడుకున్నాడు. వాడంతూ చూస్తా. కావ్య, పద, మన వేట ఇప్పుడే సీరియస్గా మొదలైంది. కావ్య కళ్ళు తుడుచుకొని అర్జున్ పక్కన నిలబడింది. నేను రెడీ అర్జున్. ఇప్పుడు లక్ష్యం మారింది. ఇది కేవలం నిజం తెలుసుకోవటం కాదు, ఇది దివ్యని కాపాడ్డం. ఒక యుద్ధం. రాత్రి 10 గంటలు ఆ ఇల్లు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దివ్య ఏడుస్తున్న వీడియో చూసిన తర్వాత ఎవరికి నోటమాట రావటం లేదు. మూర్తిగారు, గాయత్రి గారు షాక్లో సోఫాలో అలాగే ఉండిపోయారు. అర్జున్ తన స్టడీ రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అతని మెదడు వేగంగా పనిచేస్తుంది. ఆరెవరు? తన ఆస్తి మీద కన్నేసిన శత్రువు ఎవడు? బిజినెస్లో తనకు చాలా మంది పోటీదారులు ఉన్నారు, విక్రమ్ లాంటి వాళ్ళు. కానీ ఇలా కుటుంబంలోని ఆడవాళ్ళను కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేసేంత నీచానికి దిగజారేవారు ఎవరు? కావ్య డోర్ దగ్గర నిలబడి అర్జున్ వైపు చూస్తుంది. ఆమె చేతిలో 2 కాఫీ కప్పులు ఉన్నాయి. అర్జున్ అని పిలిచింది. అర్జున్ ఆగిపోయి ఆమె వైపు చూశాడు. రా కావ్య, మీ టెన్షన్ పడకండి. మనం ఖచ్చితంగా అక్కను కాపాడతాం. ఈ కాఫీ తాగండి అని కప్పు అందించింది. అర్జున్ కాఫీ తీసుకుంటూ, థ్యాంక్స్ కావ్య, కానీ నాకు టెన్షన్ అక్క గురించి కాదు. ఆ ఆరనేవాడు మన మధ్య ఉండి మనల్ని ఆడిస్తున్నాడేమో అని భయంగా ఉంది. వాడికి మన ఫ్యామిలీ విషయాలు అన్నీ తెలుసు. నా పర్సనల్ నెంబర్, ఇంటి అడ్రస్, దివ్య గురించి అన్నీ తెలుసు. అందుకే మనం ఆలస్యం చేయకూడదు అర్జున్. అక్క డైరీలో రాసిన
మూన్లైట్ కేఫ్లు ఒక్కటే మన దగ్గర ఉన్న దారి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం అని కావ్య పట్టుదలగా చెప్పింది. ఇప్పుడా ఇంత రాత్రిపూట? అర్జున్ సందేహించాడు. అవును అర్జున్, కేవ్స్ రాత్రిపూటే రద్దీగా ఉంటాయి. పైగా ఆ వీడియోలో చెప్పిన 24 గంటల టైం ఇప్పుడే మొదలైంది. ప్రతి నిమిషం విలువైందే. కాని కావ్య లాజిక్ చెప్పింది. అర్జున్ ఆమె కళ్ళల్లో ఉన్న తెగువను చూసి ఆశ్చర్యపోయాడు. సరే వెళ్దాం, కానీ ఎవరికి చెప్పొద్దు. అమ్మ వాళ్ళు భయపడతారు. మూన్లైట్ కేవ్, బంజారా హిల్స్. రాత్రి 11 గంటలకు అర్జున్ కావ్య కారులో బంజారా హిల్స్లోని మూన్లైట్ కేఫ్కి చేరుకున్నారు. అది ఒక పోష్ ఏరియాలో ఉన్న కేఫ్. వెన్నెల వెలుగు లాంటి లైటింగ్, మెలోడీ మ్యూజిక్ చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అర్జున్ కావ్య మనసులో మాత్రం అలజడి ఉంది. ఇద్దరు లోపలికి వెళ్లారు. కేఫ్లో తక్కువ మందే ఉన్నారు. ఒక మూల టేబుల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? కావ్య అడిగింది. దివ్య ఇక్కడికి వచ్చిందని మనసుకు తెలుసు, కానీ ఎవరిని కలిసింది? వెయిటర్ అని అడిగితే గుర్తుపట్టకపోవచ్చు. రోజుకు 100 మంది వస్తారు అని అర్జున్ ఆలోచనలో పడ్డాడు. కావ్య తన ఫోన్ తీసింది. అందులో దివ్య ఫోటో ఉంది. నేను వెళ్ళి మేనేజర్ని అడుగుతాను, ఈ ఫోటో చూపిస్తాను. పెళ్లి కూతురు కాబట్టి ఎవరైనా గుర్తుపట్టి ఉండవచ్చు అని చెప్పి లేచింది. అర్జున్ ఆమెను వారించబోయాడు. వద్దు కావ్య, నేను వెళ్తాను. లేదు అర్జున్, మీరు వెళ్తే వాళ్ళు భయపడొచ్చు. నేను లేడిని కదా, సింపతి వర్కౌట్ అవుతుంది అని నవ్వి మేనేజర్ అకౌంట్ దగ్గరికి వెళ్ళింది. మేనేజర్ ఒక మధ్య వయసు వ్యక్తి. కావ్య వెళ్ళి దివ్య ఫోటో చూపించింది. సార్, ఈమె నా సిస్టర్. వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది. మిస్సింగ్. ప్లీజ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అని రిక్వెస్ట్ చేసింది. మేనేజర్ ఫోటో చూసి తల అడ్డంగా ఊపాడు. సారీ మేడం, రోజుకు చాలా మంది వస్తారు, గుర్తుపడ్డం కష్టం. కావ్య నిరాశగా వెనక్కి తిరిగింది. అప్పుడే ఒక కుర్ర వెయిటర్ మేనేజర్ వెనక నుండి వచ్చాడు. అతను కావ్య చేతులను ఫోటోను చూసి ఆగిపోయాడు. మేడం, ఒక్క నిమిషం అన్నాడు. కావ్య ఆగిపోయింది. అర్జున్ కూడా లేచి వచ్చాడు. ఈ అమ్మాయి పోయిన వారం వచ్చారు కదా, చాలాసేపు ఏడుస్తూ కూర్చున్నారు ఆ మూల టేబుల్లో అని వెయిటర్ ఒక టేబుల్ వైపు చూపించాడు. అవును ఆమె. కావ్య ఆతృతగా అంది. ఆమె ఎవరితోనైనా మాట్లాడిందాం, ఎవరినైనా కలిసిందాం? వెయిటర్ ఆలోచించాడు. అవును మేడం, ఒక అబ్బాయి వచ్చాడు. చాలా స్టైలిష్గా ఉన్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు చాలా సీరియస్గా గొడవపడ్డారు. ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి కాసేపు ఉండి ఒక పార్సల్ తీసుకుని వెళ్ళాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు, గుర్తుపట్టగలవా? అర్జున్ అడిగాడు. సార్, అతను మాస్క్ పెట్టుకున్నాడు సగం టైం, కానీ అతని చేతి మీద ఒక టాటూ ఉంది సార్, అది నాకు గుర్తుంది అన్నాడు వెయిటర్. ఏం టాటూ? అర్జున్ కావ్య ఒకేసారి అడిగారు. ఒక తేలుబొమ్మ సార్, ఎర్రటి తేలు. అతని కుడి చేతి మణికట్టు మీద ఉంది అని చెప్పాడు వెయిటర్. స్కార్పియన్ టాటూ. అర్జున్కి ఆ మాట వినగానే మైండ్ బ్లాక్ అయింది. తేలు టాటూ ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడా? కావ్య వెయిటర్కి థ్యాంక్స్ చెప్పి డబ్బులు ఇవ్వబోయింది. అతను వద్దన్నాడు. మేడం, ఆ అమ్మాయి సేఫ్గా దొరకాలి, ఆ చాలు అని వెళ్ళిపోయాడు. అర్జున్ కావ్య కేఫ్ బయటకు వచ్చారు. అర్జున్ చాలా ఆలోచనలో ఉన్నాడు. అర్జున్, ఏమైంది? మీకు ఆ టాటూ గురించి ఏమైనా తెలుసా? కావ్య అడిగింది. తెలీదు కావ్య, కానీ ఎక్కడో చూసిన జ్ఞాపకం. నా ఫ్రెండ్స్లోనే, బిజినెస్ సర్కిల్లోనో ఎక్కడో చూశాను, కానీ గుర్తు రావటం లేదు అని అర్జున్ తల పట్టుకున్నాడు. పర్లేదు అర్జున్, ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. ఈ క్లూ చాలా పెద్దది. ఆ ఆరుగాడికి తేలు టాటూ ఉంది అని కావ్య ధైర్యం చెప్పింది. మరి తర్వాత ఏం జరగబోతుంది, ఆ టాటూ ఎవరిదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.